బికాస్ పేదలైన ప్రజలకు కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ ఎంత ముఖ్యమో విద్య వైద్యం కూడా అంతే ప్రాధాన్యమని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనం మోతీనగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక స్థానిక బస్తీలోని ప్రజల జీవన విధానం, వారి స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటో కూడా వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మీ పేరు? చంద్రమ్మ. ఎట్లున్నాయి అసలు మోతీనగర్ బస్తీ? మోతీనగర్ బస్తీ ఫస్ట్ బాగుండే, జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి బాగుండే. ఇప్పుడు మాత్రం ఈ వైన్ షాప్, బార్ షాప్ పై నుంచి చాలా గౌరవం. రాత్రిళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడే తాగుతారు, గంజాయి తాగుతారు, మందు తాగుతారు. ఎవరైనా ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎప్పుడప్పుడు మీదికి పోయి ఏం చేయాలన్నట్లు ఉంటుంది. ఉత్సవానికి వస్తారు, మీరెవరు చెప్పని మీ సలమా అని మమ్మల్ని రివర్స్ అవుతారు. పరిస్థితుల మధ్య మరి ఎట్లా నివాసం ఉంటుంది? ఎట్లానో ఇక తిట్టుకుంటా, ఇక వాళ్ళతో మాటలు పడకుండా అట్లనే బాధపడకుండా మాకు ఇల్లు ఇస్తే ఎవరో పెద్దవారు ఉన్నారో వాళ్ళ కాళ్ళు మొత్తం ఇంతమంది దాంట్లో 6 మందికే ఇల్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్న ఇది అంతా భూమి ప్రైవేట్ వ్యక్తులది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు? మాకు చాలా మంది అది రేకులు పెట్టినారు మాకు. 50 ఏళ్ళు ఇస్తామే, మీ గుడిసెలు తీసేయమంటున్నారు పోలీసు వాళ్ళు వచ్చి మీ ఉండనమ్మా ఖైరతాబాద్ మండల ఆఫీస్ వాళ్ళు వచ్చి మీకు ఇక్కడ ఇల్లు ఇస్తామమ్మా, మీ ఎక్కడ కూడా పోవద్దు, చాలా దూరం నుంచి ఉన్నారు, ఎక్కడ కూడా పోవద్దు అని చెప్పిన సార్. పేరండి? నా పేరు ఎల్లేష్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు నేనైతే ఇక్కడనే పుట్టినాం, ఇక్కడ పెరిగినాం. అయితే దోమల బాధకు, ఈ వాతావరణం, నీళ్ళకు వీళ్ళకు ఇల్లు మొత్తం పచ్చిగా అనిపోతున్నాయి. కానీ ఇక్కడ దోమలు వస్తాయి, వాటర్ అప్పుడప్పుడు వర్షం పడుతుంది కదా, అప్పుడు బి ఇండ్లకి వచ్చేస్తాయి, చుట్టుపక్కల అంతా కారుతుంది, ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి మాదైతే. మీకు త్రాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంకర్ వస్తుంది మాకైతే, ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తుంది మాకు వాటర్. పక్కన కూడా వైన్ షాప్ కూడా ఉంది. ఇట్లా ఆడపిల్లల మీద అందరూ తాగుతారు, అదే గంజాయి అక్కడ చెట్టు కింద అయితే అంతా చేస్తారన్నమాట. ఇక్కడనే వాష్రూమ్ అంతా పోస్తారు. అట్లా తాగిన మత్తులో మీ మీదకి ఏమన్నా దౌర్జన్యాలు? తాగిన మత్తులో ఇళ్ళ లోపలికి వచ్చి ఫోన్లు అవి ఇవి దొంగతనం చేస్తుండే. బయటికి పోవాలన్నా కొంచెం భయమే అవుతుంది సార్. మరి మీకు సుస్థి చేస్తే మరి ఎక్కడికి పోతారు? ఊరు వెళ్తాం సార్. ఇక్కడ బస్తీ దవాఖానాలు లేవా? ఉన్నాయి, దవాఖానాలు ఉన్నాయి సార్. ఇక్కడ దోమలు కరుస్తూ ఉంటాయి, నైట్ నిద్ర రాదు, వర్షం పడుతుంటుంది, ఇక్కడ కురుస్తూ ఉంటుంది, ఇల్లు కారుతూ ఉంటాయి, పనులు ఉంటాయి, చెత్త కూడా ఉంటుంది, కంపు వాసన వస్తుంది, అయినా కూడా అట్లే ఉంటాం, ఇక అట్లే తింటారు, అట్లే ఉంటాం. ఇక ఇక్కడ గంజాయి తాగే వాళ్ళు కూడా ఉన్నారు, గంజాయి తాగుతారు, పక్కల తల్లిలు కూడా చూసలేరు, వాళ్ళను ఇట్లా అట్లా చేసేస్తున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు మరి ఏం చేస్తున్నారు? ఏం చెప్పలే, ఎవ్వరు చెప్తే కూడా పట్టించుకోవట్లేరు, పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేరు. మరి ఎందుకు, ఎట్లా భరిస్తున్నారు అసలు ఇవన్నీ? ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా బతుకుతున్నారు అసలు? ఎవరికి చెప్పుకోకుండా, ఎవరిని కూడా సహాయం తీసుకోకుండా ఎందుకని ఎట్లా బతుకుతున్నారు అసలు? చెప్పి చేసేసారు, మేము చచ్చిపోనికే అయినాం. వీళ్ళు చెప్తే ఇక్కడ పోతున్నాం, వీళ్ళు చెప్తే ఇక్కడ పోతున్నాం, ఇక్కడ చెప్తే ఈ మీటింగ్ ఆ మీటింగ్ అంతా తిరుగుతారు. అప్పుడు ఏంటంటే ఓట్లు అయిపోతే మళ్ళీ ఏమో పట్టించుకున్నారు. మరి మున్సిపాలిటీ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ఎప్పుడైనా వచ్చారా? వస్తారు, గిట్ట మాట చెప్తారు, పోతారు. ఇప్పుడు చదువుకున్నావు కొద్దిగా కాబట్టి ఇక్కడ లీడర్ల దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఇట్లుంది అని మరి ఏం చెప్పుకోలేదు. ఎవడు పట్టించుకోడు సార్, ఎంత చెప్పినా అక్కడ సగం పోపిస్తాలకు పైసలు ఇస్తే వాళ్ళు సార్ ఇక్కడ వాళ్ళు ఎక్కడనే ఏమన్నా అయిపోరు ఎందుకు అనుకుంటారు. స్నానానికి బాత్రూమ్ పోవాలంటే అక్కడ చెట్లలో పోలా, ఆడ ఓడొచ్చినా ఏం చేసినా తెలియదు. ఇప్పుడు నీకనే కాదు, ఇక్కడున్న ప్రజలకు కూడా ఏమైనా గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలి అంటే మీ తరఫు నుంచి ఏం కోరుకుంటారు? మన నుంచి ఎవరేం చేయరు, ఇదే మన గవర్నమెంట్ జాగా ఉన్నాం కొన్ని రోజులు. కొంతమంది అంటారు వాళ్ళు వచ్చినాక పీకేయండి అంటారు, పోయి ఆడ బతకాలి. సో
సో చూశారు కదా మోతీనగర్ బస్తీ వాసుల కష్టాలు. ఒకవైపు నుంచి వైన్ షాపుల నుంచి తాగేసి మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు కూడా గంజాయిలకు అలవాటు పడి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మా మీద జరిగిన అఘాయిత్యం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ దోమలు కూడా చాలా ఉన్నాయి. మురికివాడలో మాకు లేని కష్టమే లేదని చెప్పేసి కూడా వారు వాపోతున్న పరిస్థితి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా దూరం ఉంది. మేము చదువులు బంద్ చేసుకున్నాము. మరోవైపు మాకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూములు కూడా లేని పరిస్థితి. త్రాగునీరు ఎప్పటికో వస్తుంది, వాటినే తాగాలి, వాడుక కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పటికైనా దయతలిచి మమ్మల్ని రక్షించాలి, మాకు తగిన సహాయం చేయాలి, మాకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానీ అందించి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగడమే కాదు, మమ్మల్ని పట్టించుకొని మా సమస్యలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి స్థితిగతుల మధ్య ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు పెద్దలు కానివ్వండి, స్థానికంగా ఉండే లీడర్లు కానివ్వండి కాస్త చొరవ చూపి వీరిని రక్షించాలి, వీరికి తగిన సహాయం చేస్తూ ఆర్థికంగా వీరిని భరోసా ఇవ్వాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ మోతీనగర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.